సార్ నమస్తే అండి. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా రోజా గారు మాట్లాడుతూ 2024 ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారిని కుప్పం ప్రజలే ఫుట్బాల్ ఆడతారని అంటూ కూడా ఆమె వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. అసలు ఏ విధంగా చూస్తారు వ్యాఖ్యలపై మీ అభిప్రాయం? కరెక్ట్గా 3 నెలలు అయితే ఎవరు ఫుట్బాల్ ఆడతారో వాళ్ళు తెలుసుకుంటారు. మరి వాళ్ళు ఆడుకోవడం సరిపోద్ది. రేపు మరి జబర్దస్త్లోకి వెళ్తారో లేదా ఇంకా ఆడదాం ఆంధ్రాలో ఇంకేడన్నా ఆడతారో మరి ఏం ఆట ఆడతారో మరి వాళ్ళకే తెలియాలి. మరి క్రీడలు వాళ్ళ దగ్గర చాలా ఉన్నాయి. మరి ఎందుకంటే గ్లామింగ్ కానీ మన పేకాట ఆడటం కానీ అలాగే కొన్ని ఆటలు చాలా ఉన్నాయి. మరి అమ్మటి రాంబాబు గారు చెప్తాడు ఏం ఆడతారు, మరి ఆట ఆడతాడో లేకపోతే మరి బంతి చామంతి అంటారు. మరి ఆయన పేరు గారు మరి అవంతి శ్రీనివాసరావు గారు, మరి అవంతి గారు ఆడతారు. మరి ఏం ఆడతారు, మరి ఆటలు ఏంటంటే అందరికీ తెలుసు. మరి ఇంకొక ఎంపీ ఉన్నారు మరి గోరంట్ల మాధవ్ గారు, మరి ఇక ఆయన ఏం ఆడతాడు. ఈ ఆటలు ఆడదాం ఆంధ్ర కింద మరి ఆడదాం ఇంకేమైనా పెట్టుకుంటారు వాళ్ళు. ఇక 2024లో మరి ఇక ఎవరు ఫుట్బాల్ ఆడతారో మరి రేపు వచ్చే తెలుగుదేశం పార్టీ ఎట్లా ఆడతారో మరి బాబు మరి చెప్తున్నాడు. లోకేష్ గారు కూడా రాసుకుంటున్నాడు. మీరు ఏం చేస్తున్నారో అదే రాసుకుంటున్నాడు, మీరు ఏం చేసేది కూడా అదే రాసుకుంటున్నాడు. మీరు మంచి చేస్తే మంచి చేస్తాడు. ముఖ్యంగా ఈరోజు 175 నియోజకవర్గాల్లో తెలుగుదేశం జనసేన పార్టీలకి అభ్యర్థులే దొరకట్లేదు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. సో ఎలా చూస్తారండి? ఏమండి 170 నియోజకవర్గాల్లో 400 మంది ఎదురు చూస్తున్నారు మాకు కావాలని. ఎందుకంటే రేపు రానున్న తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిపి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాయి. అందరికీ తెలుసు అది. ఎందుకంటే ఈ వైసీపీ ప్రభుత్వం అరాచక ప్రభుత్వం అయిపోయింది, అవినీతి ప్రభుత్వం అయిపోయింది, దాడులు చేసే పరిస్థితి అయిపోయింది. ఎన్నలేని విష సంస్కృతి తీసుకొచ్చిన పార్టీ వైసీపీ పార్టీ. మరి క్రమశిక్షణతో ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ. అదే కనుక మరి బాబు గారిని కనుక సైకి చేస్తే కనుక వీళ్ళు చేసే అరాచకాలు ఎప్పుడు అరికట్టేవాళ్ళు. మొన్న కూడా చూస్తే మరి స్కిల్ డెవలప్మెంట్ కేసులో కూడా బాబు గారిని మరి ఎట్లా జైల్లోకి పెట్టారో, మరి బెయిల్ రానికుండా ఏం చేశారు, మరి అందరూ ప్రజలు మొత్తం గమనిస్తూనే ఉన్నారు. ఏం చేసేది వీళ్ళు ఆడదాం ఆంధ్ర కాదు, రేపు 2024 తర్వాత వీళ్ళు ఎక్కడ ఆడుకుంటారో, వీళ్ళు ఎక్కడ మరి ఎటు వెళ్తారో ఇక దాళ్ళే తీసుకోవాలి. ఇక ఈ మంగళగిరి నియోజకవర్గంలో ప్రస్తుత రాజకీయ సమీకరణాలు ఏ విధంగా ఉన్నాయి? ప్రధానంగా చూస్తే ఆళ్ల రామకృష్ణారెడ్డి గారి పార్టీ మారిన తర్వాత ఏ విధంగా ఉంది నియోజకవర్గ పరిస్థితి, కానీ వచ్చే ఎలక్షన్లకు సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది అంటారు? ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు ఉన్నా, అయోధ్య రామిరెడ్డి గారు ఉన్నా సరే, మరి లోకేష్ గారి ముందు రేపు ఎవరికి నిలబడే శక్తి ఎవరికి లేదు. ఎందుకంటే ఓడిపోయినా సరే మంగళగిరి నియోజకవర్గంలో సంక్షేమ పథకాలు ఈరోజు కూడా అందుతూనే ఉన్నాయి. అధికారంలో ఉండి వాళ్ళు ఏం చేస్తారు, ఆ ఒక్క పథకాలు కూడా సరిగ్గా లేవు పేదవాడికి. ఎందుకంటే వాళ్ళు తీర చూస్తే కొండలను దున్నుకుంటాం, మరి ఇసుక తీసుకెళ్ళిపోవటం, మరి ఇంకా చెట్లు ఉంటే చెట్లు నరుకొని అమ్ముకుంటాం, ఈ యాత్రను తప్పితే రెండో పని చేయాల. సంక్షేమ పథకాలు ఈరోజు కూడా మరి లోకేష్ గారు చేస్తూనే ఉన్నాడు. అంటే ప్రధానంగా గంజి చిరంజీవి గారిని మంగళగిరికి సంబంధించి వైసీపీ పార్టీ ఇన్ఛార్జ్గా నియమించిన తర్వాత బీసీ సామాజిక వర్గం నారా లోకేష్ గారికి దూరం అయ్యిందంటారా, లేదంటే నారా లోకేష్ గారికి సంబంధించిన బీసీ వర్గం అంతా అలాగే ఉందంటారు? బీసీలు తెలుగుదేశం పార్టీకి వెన్నుముక్క. ఎందుకంటే బీసీలు తెలుగుదేశం పార్టీని గెలిపించే బాధ్యత బీసీలు తీసుకుంటారు. కాబట్టి ఈ గంజి చిరంజీవి లేకపోతే మురుగన్ హనుమంతరావు గారు లేకపోతే ఇంకో వాళ్ళు ఉన్నారని చెప్పేసి వాళ్ళ వర్గంలో ఇప్పుడు వాళ్ళ సామాజిక వర్గంలో వాళ్ళే నమ్మట్లేదు వాళ్ళని. ఎందుకంటే ఎన్ని పార్టీలు మారుతారు వీళ్ళు ఎటు వెళ్తే అటు వెళ్తారు బీసీలు. 2014 మరి బీసీకి ఇచ్చింది తెలుగుదేశం పార్టీ, మరి ఎందుకు గెలిపిలే ఆ రోజు మరి వీళ్ళు బీసీలు? ఎందుకంటే ఇదంతా లోకేష్ గారి మీద బురద చల్లటానికి జగన్ చేస్తున్న పన్నాగం ఇదంతే. అసలు ఎలా వచ్చే ఎలక్షన్ ఎలా ఉండబోతుంది అంటారు? ఇక్కడ 3 వర్గాలుగా అంటే 3 పార్టీలు పోటీ చేసే అవకాశం ఉందంటారా? ఒకవైపు ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు ఇప్పటికే రాజీనామా చేసి ఆయన ఇండిపెండెంట్గా వేసే అవకాశం ఏమైనా ఉందంటారా? 3 పార్టీలు ఒకవేళ 3 అభ్యర్థులు పోటీలు దిగితే ఎవరు గెలిచే అవకాశం ఉందంట? ఇప్పుడు తెలియగలడు కాబట్టి ముందుగానే తప్పుకున్నాడు. ఎటు తిరిగి మాకు సీటు రాదు కాబట్టి నేను గెలవను కాబట్టి లోకేష్ గారు గెలుస్తారు కాబట్టి ఆయనకు ముందుగానే అర్థమైన తర్వాత కూడా ఇక ఎందుకులే అని ముందుగానే మంచితనంగా అట్లా వెళ్ళిపోయాడు. లేదంటే ఓడిపోయి అవమానం పాలే కన్నా మరి ఈరోజు మళ్ళీ ఓడిపోయే సీటు బీసీకి ఇచ్చారని మళ్ళీ వాళ్ళే మళ్ళీ మాట్లాడుకుంటున్నారు. ఎవరైనా రమ్మని చెప్పండి, జగన్ ఏమని చెప్పండి, రేపు పొద్దున్న లోకేష్ గారికి వెళ్తారు. లేదా ఇంకోలా మన సజ్జల రామకృష్ణారావు ఏమని చెప్పండి, లోకేష్ గారికి వెళ్తారు. ఎందుకంటే లోకేష్ గారు పట్టు వేయడం విక్రమార్కులాగా పనిచేస్తున్నాడు. పని మామూలు చేయట్లా పని ఇక్కడ మంగళగిరి నియోజకవర్గంలో. ఎందుకంటే పేదవాళ్ళకి చూస్తే మరి పెళ్లి కానుకోని మరి సంక్షేమ పథకాలు చూస్తే మరి ఇది హాస్పిటల్లో మరి ఇప్పుడు దగ్గర 70,000 మంది దాకా పేషెంట్లు చూపించుకున్న దాఖలు ఉన్నాయి.
మరి వారం విలేజ్కి వెళ్ళి ఆరోగ్య రథం కింద మరి 200 టెస్టులు పైగా చేసి మరి ఫ్రీగా మెడిసిన్ ఇచ్చి 15 రోజులకు ఒకసారి విలేజ్ వెళ్తాం. మరి అలాగే మంగళగిరి హాస్పిటల్, తాడేపల్లి హాస్పిటల్, మరి పేద ప్రజలకి మరి జీవనం గడుపుకోవడానికి తోపుడు బళ్ళు ఉన్నాయి, టిఫిన్ బళ్ళు ఇవ్వనండి, వికలాంగులకి ట్రయాంగిల్ సైకిల్ ఇవ్వనండి. మరి మంచినీళ్ళు, ఈ ప్రభుత్వం నీళ్ళు కూడా అందజేయని పరిస్థితుల్లో కూడా మరి ట్యాంకర్ల ద్వారా కూడా ఈరోజు కూడా మరి మంచినీళ్ళు టిట్కోయిలకు ఉన్నాయి, లేకపోతే విలేజ్కి ఏమైనా పంపిణీ ఈరోజు కూడా ట్యాంకులు తిరుగుతూ ఉన్నాయి మరి జలధార కింద మరి లోకేష్ గారు ఈరోజు కూడా మరి పనిచేస్తున్నారు.